ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుస క్రమంలో మంత్రులుగా చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత నారా లోకేష్, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారు, ఆ తర్వాత కొల్లు రవీంద్ర, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ ఇలా చేసుకుంటూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి తన ఆశీస్సులు తీసుకొని అందరికీ ఆశీర్వాదాలు చేసుకుంటూ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నగారు అంటే చాలా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కడ దాచుకోరు, చాలాసార్లు చూపించారు. కాబట్టి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చాలా ఎఫెక్షనేట్గా, చాలా లవబుల్గా తన పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. రియలీ ఇట్స్ అండ్ ఎమోషనల్. పాదాలు పట్టుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం రియలీ ఇట్స్ అండ్ ఎమోషనల్. ఆ తర్వాత నారా లోకేష్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేస్తే మధ్యలో మోదీ గారు ఆపేశారు. బై డిఫాల్ట్గా వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఇంకా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అలా కొందరి పాదాలు మొక్కి మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, తర్వాత చిరంజీవి గారి పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నప్పుడైనా, నరేంద్ర మోదీ గారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నప్పుడైనా చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ నారా లోకేష్ కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేటప్పుడు డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎమోషనల్. అండ్ వీళ్ళ ప్రమాణ స్వీకారంలో ఎక్కడా కూడా పెద్దగా ఏమి తప్పులు లేకుండా తప్పులు దొరికినట్లుగా కూడా ఎక్కడేం అనిపించలేదు. జాగ్రత్తగానే ఆ పదాలు కూడా మంచిగా పలుకుతూనే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఓవరాల్గా 25 మంది ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజుతో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మాన ప్రాణ వాళ్ళ ఆస్తుల సంరక్షణ జరగాలి అని, ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా వెళ్ళే విధంగా అడుగులు పడాలి అని, పేద బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకు సహకరించే విధంగా పాలన ఉండాలి అని చెప్పి మనందరం కూడా మరోసారి కోరుకుంటూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ న్యూ గవర్నమెంట్స్.